హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం. అవును, లంచాలు తీసుకుంటున్నాం, అదే ఏదో ఒక సందర్భంగా ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకుంటున్నాం. లోకల్ సర్కిల్స్ సర్వేలో 66% మంది వ్యాపారులు వెల్లడి. 83% ముడుపులు నగదు రూపంలో ఉన్న చెల్లింపు. ప్రభుత్వ విభాగాల్లో లంచాల పర్వంపై దేశవ్యాప్తంగా 159 జిల్లాల్లో సర్వే చేయడం అయితే జరిగింది. ఈ 159 జిల్లాల సర్వేలో మాత్రం అవును మేము లంచాలు ఇస్తున్నాము, లంచాలు ఇచ్చి ప్రభుత్వంతో మేము పని చేయించుకుంటున్నాము అని చెప్పేసి అయితే బేషరతుగా చెప్పడం జరిగింది. అదే సందర్భంగా సర్వేలో 66% మంది వ్యాపారులు వెల్లడి. 83% మంది ముడుపులు నగదు రూపంలో చెల్లించాము. సో కొంతమంది నగదు రూపంలో చెల్లిస్తే మరికొంతమంది అయితే గిఫ్ట్ రూపంలో కార్లు ఇవ్వటం, లేకపోతే ఫ్లాట్లు ఇవ్వటం, లేకపోతే వేరే విధంగా ఏది అనుకూలంగా ఉంటే ఎలా ఉంటే అలాగా వాళ్ళకి ఇచ్చేసి వారి పనులు చేయించుకున్నారని చెప్పేసి బేషరతుగా చెప్తున్నారు. దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన ఇండియా బిజినెస్ కరప్షన్ సర్వే 2024లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో వ్యాపారులు 66% మంది నేటికి ఏదో ఒక సందర్భంగా లంచం ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకుంటున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఈ రోజు వరకు కూడా దేశంలో పనులు జరగాలి అంటే ఖచ్చితంగా లంచాలు ఇవ్వాల్సిందే. లంచాలు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి, లేకపోతే పనులు జరగట్లేవు. అలాగే బడ వ్యాపారులు కూడా ప్రభుత్వంలో ఉన్న అధికారులకి లంచాలు ఇవ్వటం, ఎవరి రేంజ్లో అంటే ఏ స్థాయిలో అధికారికి ఏ స్థాయిలో ముడుపులు ఇవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఆ స్థాయిని బట్టి వాళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళ పనులు చేయించుకోవడం అయితే జరుగుతుంది. ఇలాగే ఉంటే దేశం అభివృద్ధి చెందటమేమో కానీ ఇంకా పతనం అవడం మాత్రం పక్కాగా కనబడుతుంది. ఏ దేశంలో అయితే అవినీతి రహితమైన పాలన ఉంటుందో, అవినీతి రహితమైన అధికారులు ఉంటారో అప్పుడు ఆ దేశం ముందుకెళ్ళటం అయితే పక్కాగా జరుగుతుంది. సో దానిపైన ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితే దృష్టి పెట్టాలి. ఏ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, మన దేశాన్ని పాలించే ప్రధానమంత్రులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ అవినీతి రహితమైన దేశం డెవలప్ అవ్వాలంటే అవినీతి రహితమైన సామ్రాజ్యాన్ని అయితే నిర్మిస్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారో అని తెలిస్తే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అలాగే ఎవరైతే ఏ జాబ్లో ఉన్నారో ఆ జాబ్లో నుంచి వాళ్ళని బహిష్కరించాలి. కంపల్సరీ ఆ జాబ్ తీసేసి వాళ్ళకి ఆ జాబ్లో మళ్ళీ రాకుండా చేసే అటువంటి చట్టాలు ఏమైనా తీసుకొస్తే అప్పుడు దేశం బాగుపడుతుంది. మీరు అన్నట్టుగా దేశం పురోగతి చెంది డెవలప్ అవుతుంది. అంతేగాని ఇంత భారీ ఎత్తున వాళ్ళు లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటూ ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుంది? సామాన్యుడిలాగానే ఉండిపోతాడు ఎప్పటికి కూడా. అందుకే దేశం అభివృద్ధి చెందాలి అంటే గ్రామ స్థాయిలో నుంచి కూడా చాలా పటిష్టంగా తయారు చేయాలి. అప్పుడే దేశం కూడా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా లంచాలు లేని అవినీతి రహితమైన దేశంగా భారతదేశం తయారవుతే బాగుంటుంది. ధరణికి దింపుడు కాలమే 45% మంది రైతులకు ఇక్కట్లు. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఏం జరిగింది, కొత్తగా వచ్చే పోర్టల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే వార్త ప్రచురించడం జరిగింది. ఇంకా సాయంకాలాన సాగర తీరాన వీక్షించిన సీఎం మంత్రులు ప్రజలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ను పరిశీలించిన ముఖ్యమంత్రి, ట్యాంక్ బండిపై అలరించిన ఎయిర్ షో అని చెప్పేసి అయితే వార్త ప్రచురించడం జరిగింది. అపురూపం నేడు ఆవిష్కృతం. సెక్రటరియట్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు నేడు ఏర్పాట్లు పూర్తి. 1,00,000 మంది మహిళలు హాజరు. ఏడాది ముగింపు వేడుకల్లో భారీగా ఏర్పాట్లు. అలరించిన డ్రోన్ షో, ఫ్రై క్రాకర్స్, ట్యాంక్ బండ్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు. డిసెంబర్ 9 సెంటిమెంట్ అంటే తెలంగాణ ఇచ్చిన డేటు ఇది. అంతేకాకుండా ప్రయారిటీ ఇస్తున్న కాంగ్రెస్ ఇదే రోజున ప్రత్యేక రాష్ట్రం ప్రకటన. ఏడాది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. డిసెంబర్ 9 ప్రయారిటీ. డిసెంబర్ 9 ఇదే రోజున తెలంగాణ రాష్ట్రం. డిసెంబర్ 9 గత ఏడాది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. డిసెంబర్ 9న తాజాగా తెలంగాణ తల్లి ఆవిష్కరణ. సో టోటల్గా డిసెంబర్ 9 అనేది ఒక సెంటిమెంటల్గా అయితే మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రానికి డిసెంబర్ 9కి విడలి అనే బంధం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతీక ప్రజల సెంటిమెంట్ అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సచివాలయంలో ఏర్పాటు చేసిన అపురూపం నేడు ప్రజలకు దర్శనమివ్వబోతుంది. అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చాటేలా రూపొందించిన విగ్రహాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మహిళలకు ఆహ్వానం పంపారు. మహిళా సమక్షంలోనే విగ్రహావిష్కరణకు విజయోత్సవ భాగంగా హైదరాబాద్లో ఇప్పటికే పండగ వాతావరణం నెలకొంది. నగరంలో ప్రధాన కూడలు, ప్రభుత్వ కార్యాలయాలు లైటింగ్స్తో జిగేలుమంటున్నాయి. మరోవైపు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ
ప్రకటనను అనుగుణంగానే అంతా సిద్ధం చేశారు అని చెప్పేసి అయితే ప్రచురించడం జరిగింది. సో మరి తెలంగాణ విగ్రహ తల్లిని ఈరోజు ఆవిష్కరించడం అంటే ప్రజలకి ఈరోజు చూడబోతున్నారు అందరూ కూడా. మరి ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగానే తెలంగాణ విగ్రహం అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని వారు చెడగొట్టారు, గతంలో ఉన్నట్టు లేదు, ఆ రూపురేఖలన్నీ మార్చేశారని చెప్పేసి అంటున్నారు. సరే ఎలా నిన్న మొన్న కొన్ని రూపురేఖలు నమూనా ఫోటోలు అయితే రిలీజ్ చేశారు, ఎలా ఉంటుందో ఏమో అందరూ ఆసక్తిగా అయితే చూస్తున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తెలంగాణ తల్లి రూపురేఖలు అయితే మార్చారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఒక్కసారి ఎవరైతే విగ్రహాన్ని పెడతారో అది అలాగే ఉంచాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాన్ని మాత్రం అనుసరించలేదు. అంటే ఖచ్చితంగా తెలంగాణ తల్లి రూపాన్ని అయితే ఖచ్చితంగా మార్చారు అని చెప్పేసి అయితే వాళ్ళు కూడా చెప్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అటు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేదా కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా విమర్శించడం జరుగుతుంది. సో మరి కొద్దిసేపట్లో అసలు తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఎలా ఉంటుంది అనేది అయితే ప్రజలకి క్లియర్గా కనబడబోతుంది. ఏం జరుగుతుంది అనేది మరి కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ధరణి స్థానంలో కొత్త చట్టం, అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్కు ఆమోదం. ఓడిన బీఆర్ఎస్కు జ్ఞానోదయం కలగలేదు, ఫామ్ హౌస్ నుంచి తుక్లక్ పాలన చేశారని మంత్రి పొంగులేటి చెప్పడం జరుగుతుంది. గతంలో ఫామ్ హౌస్ నుంచి తుక్లక్ పాలన అయితే చేస్తారు, ఏ రోజు కూడా సచివాలయానికి వచ్చింది లేదు. సో వాళ్ళు ఓడిపోయినా కూడా ఇంకా జ్ఞానోదయం అయితే కలగట్లేదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు, బుద్ధి చెప్పినా కూడా ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కలగట్లేదు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థ రాత్రికి రాత్రి రద్దు చేసింది. సంక్రాంతిలోగా దీనిని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సెక్రటరియట్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త ఆర్కు ఆమోదం లభిస్తుందన్నారు. ధరణి స్థానంలో తీసుకొచ్చే కొత్త యాప్, కొత్త చట్ట సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని వివరించారు. హరీష్ రావు తనపై ఛార్జ్ షీట్ పేరుతో అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలు అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడో బీఆర్ఎస్పై ఛార్జ్ షీట్ వేసి ఇంటికి పంపించారు, అయినా వారికి ఇంకా జ్ఞానోదయం కలగలేదు అని మంత్రి పొంగులేటి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ఇటు ఎంపీ ఎన్నికల్లో కూడా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ప్రజలకి ఏం కావాలో ఏం చేయాలో మొత్తం తెలుసు, అయినా సరే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి జ్ఞానోదయం అయితే కలగట్లేదు అని చెప్పేసి అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరుగుతుంది. నాకు కాంగ్రెస్లో మంచి దోస్తున్నారు, సీఎం ఛాన్స్కు రేవంత్ పాడు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మూసీ పేరుతో ప్రజలను రోడ్డున పడేయడం సరికాదు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై నాకు సమాచారం లేదు, నేను ఏ పార్టీలోనే రాణించగలను. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను ఏ పార్టీలోనే రాణించగలను, నాకు ఆ సత్తా ఉంది. ఎందుకంటే ఈటల రాజేందర్ చాలా సీనియర్ నేత, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా కీలకంగా పదవిలో ఉన్నారు, కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉంటున్నారు. సో ఆయన ఏ పార్టీలోనే రాణించగలరు. నాకు అన్ని పార్టీల్లో కూడా మంచి మిత్రులు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు చాలామంది తెలుసు, చాలా పెద్దవాళ్ళు తెలుసు అని చెప్పేసి అయితే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు ఏంటి అనేది అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయం అవుతుంది. అంతేకాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నాకు ఇంకా సమాచారం అందలేదు, ఒకవేళ ఇస్తే అది కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నట్టుగానే తెలుస్తుంది ఈటల రాజేందర్ పరిస్థితి. సో సీఎం ఛాన్స్ను రేవంత్ రెడ్డి అంటే ఖరాబ్ చేసుకుంటున్నారు. ఆయన సీఎం అయ్యాడు, సీఎం అయిన దగ్గర నుంచి ఆయన చేస్తున్న పాలన ఏదైతుందో అది బాగుండట్లేదు. సో దాని గురించి ఆలోచించి కొంచెం దాన్ని ఆయన సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక హితవు పలకడం జరిగింది. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియక కాంగ్రెస్లో ఉన్న నేతలు కానీ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ తలలు పట్టుకుంటున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇప్పుడున్న పరిస్థితులు అయితే అని చెప్తున్నారు. మూసీ పేరుతో పేదల రోడ్డు పడేయడం సరికాదు అని చెప్పేసి అయితే హితవు పలకటం అయితే జరిగింది. సో పుర్రె కోసం యువకుడి హత్య, క్షుద్ర పూజలు చేస్తే కోట్లు వస్తాయనే దారుణం తలను తీసుకెళ్లి మొండం పడేశారు. యూట్యూబ్లో చూసి తంత్ర పూజలకు ప్లాన్. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుందంట. పుర్రె కోసం యువకుడు హత్య చేశారు. ఈ క్షుద్ర పూజలు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది. దీని గురించి అయితే గ్రామ స్థాయిలో కూడా ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో ఉన్న పార్టీ అధికారులు ఎవరవుతున్నారో గ్రామ స్థాయి నుంచి కూడా వాళ్ళకి కొంచెం అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా వెనుకబడిన గ్రామాలు చాలా ఉన్నాయి ఇండియాలో, దేశంలో. అంతేకాకుండా ఇంకా క్షుద్ర పూజలు అని చెప్పేసి చేతబడులు అని చెప్పేసి ఇలా చాలా చాలా రకాలుగా వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా కూడా కొంతమంది ఆర్థికంగా కూడా బాగా దెబ్బతింటున్నారు. దీని గురించి అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టండి.
లగచర్ల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అసెంబ్లీ మండలి వేదికగా ప్రతి అంశంపై గొంతు విప్పాలి. మూసీ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టడం నేరం. తెలంగాణ తల్లి భావన యావత్ సమాజానికి. ఫిబ్రవరిలో పార్టీ బహిరంగ సభ పార్టీ కమిటీలు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. మరి అసెంబ్లీలో ఎండగట్టాలి, అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన పనులు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ప్రశ్నించాలి. అలాగే మూసీ నది గురించి కూడా వాళ్ళు ప్రశ్నించాలి. లగచర్లపై అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ కేసీఆర్ గారు ఇంతకీ మీరు అసెంబ్లీకి వెళ్తున్నారా లేదా అనేది అయితే ప్రజల్లో ఒక ఆసక్తికరంగా నెలకొంది. మీరు అసెంబ్లీకి వెళ్ళి ఇవన్నీ మీరు సూచనలు ఇవ్వటం కాదు, మీరు దగ్గరుండి ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సిన పని ఏదైతే ఉందో మీరు సక్రమంగా చేయండి. సో మా కోసం ప్రజల కోసం పోరాడండి. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న ఈ పనులు అయితే ఉందో దాని గురించి ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని ఎండగట్టండి. సో ఆ సమర్థత వాక్చాతుర్యం మీకు ఎంతగానో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సీనియర్ నాయకులు, మీరు ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నారు, అన్ని అంశాలపై మీకు పట్టుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వాలు ఏదైతుందో దాని గురించి మీరు నిలదీయాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పేసి ప్రజలు కూడా కోరుతున్నారు. సో మీ కోసం యావత్ రాష్ట్రం మొత్తం అసెంబ్లీకి రావాలి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అనే మాట మరొకసారి కేసీఆర్ నోట వినాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈసారైనా మీరు అసెంబ్లీలోకి రావాలని చెప్పేసి ప్రజలతో పాటు మేము కూడా కోరుకోవడం జరుగుతుంది. ఓట్లు కోట్లు తిట్లు ఇదే రేవంత్ రెడ్డి పాలన. మూసీ ప్రక్షాళన కాదు, ప్రజల సొమ్ము భక్షణ. 1,50,000 కోట్లను తినేందుకు ఈ నాటకం. సంక్షేమానికి సర్వనాశనం చేసిన చరిత్ర రేవంత్ది. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గ్రహణం. కేసీఆర్ హరీష్ రావు చెప్పడం, కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గ్రహణం పట్టింది అని చెప్పేసి అయితే హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. ఓట్లు నోట్లు తిట్లు రేవంత్ రెడ్డి పాలన మూసీ ప్రక్షాళన కాదు, ప్రజల సొమ్ము భక్షలన అని చెప్పేసి అయితే అంటున్నాం. 1,50,000 కోట్లు తినేందుకే ఈ నాటకం అని చెప్పేసి సంక్షేమానికి సర్వనాశనం చేసి చరిత్ర రేవంత్ అని చెప్పేసి హరీష్ రావు అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆదివారం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఉభయ సభలో అనుసరించవలసిన వ్యూహాలపై సూచనలు చేశారు. ప్రభుత్వాలను అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, మోసపూరిత వైఖరిని ఎండగట్టాలన్నారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయలేని సీఎం కేవలం రాజకీయ స్వార్థంతో కేసీఆర్ మీద కక్షతో పిచ్చి పనులు చేస్తున్నారని విమర్శించారు. సో ఇవన్నీ మీరు ప్రెస్ మీట్లో చెప్తున్నారు, బట్ కాకపోతే మీరు ఒక్కసారి అసెంబ్లీలోకి రండి. కేసీఆర్ గారు అసెంబ్లీలోకి వచ్చి మీరు చెప్పినా, మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో, మీరు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలనుకుంటున్నారో అదే విధంగా మీరు ప్రశ్నించాలి. అలాగే ప్రభుత్వం చేస్తున్న పనులను మీరు ఎండగట్టాలి. వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజలు మోసం చేస్తున్నారు అనేది అయితే మీరు క్లియర్ కట్గా అసెంబ్లీ సందర్భంగా మీరైతే ప్రశ్నల వర్షం కురిపించాలి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం. అసలు మీరు ఇంత సీనియర్ నేత అయ్యండి మీరు అసెంబ్లీకి రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారి మీరు అసెంబ్లీలోకి వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం పనులు చేస్తుంది, అసలు ప్రజలకి ఉపయోగపడని ఏమున్నాయి, ప్రజలకు ఉపయోగపడని ఏమున్నాయి, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, అది తప్పు చేస్తుందా రైట్ చేస్తుందా అనేది అయితే మీకు చాలా క్లియర్గా తెలుసు. కాబట్టి ఒక్కసారి అసెంబ్లీలోకి వచ్చి ప్రజల తరపున మా తరపున మీరు పోరాడాలని చెప్పేసి అయితే కోరుకోవడం జరుగుతుంది.